నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని పులివర్ధన్ అని ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇది ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డ్రౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. నిన్న మార్నింగ్ కొంత సమాచారం బయట దొరికాడు పోలీసులు. మనకి ఏమైందంటే నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుండి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ను కూడా పిలవడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా మారడం జరిగింది. నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇదొక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడాను మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇతని మీద డిసీజ్డ్ మీద ఏం లేదండి. అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది. 324 కేసు హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. సార్, నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది. 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి. సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దాయిలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం. అండ్ ప్రజలందరికీ కూడా మా తరపున విజ్ఞప్తి, ఎవరైనా సరే గంజాయి తాగుతున్నారో ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీసు వచ్చి యాక్షన్ తీసుకుంటారండి.